వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్ని విశాఖలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మారుతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అందరూ కూడా అక్కడ రావాడ. అమర్నాథ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని హ్యాపీ బర్త్డే. మరి మన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ జగన్ గారికి అష్ట ఐశ్వర్యాలు, నిజమైనటువంటి ఆరోగ్యం, నిజమైనటువంటి కసి మరింత ఈ 5 ఏళ్ళు కూడా ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు వారికి దేవుడు అనుగ్రహించి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేలాగా ప్రయత్నం జరగాలని దేవుడు మా సూర్య భగవానుడు వారిని నిజంగా దీవించాలని నేను నిజంగా కోరుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగువారు ఉన్నటువంటి ప్రతి చోట, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు చేసుకోవడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా, దాదాపు 10-15 సంవత్సరాలుగా మనం చూసుకుంటా ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం ఏ రకంగా చేస్తామో ఈ సంవత్సరం అంతకుమించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలి. గతంలో ఒక సందర్భం ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా గిన్నీస్ బుక్ ఎక్కినటువంటి బ్లడ్ క్యాంప్, వేలాది మంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ క్యాంపులు నిర్వహించి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదొక ఆనవాయితీగా నేను కూడా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవ సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ పెట్టుకున్నాం. ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటూ ఉన్న పరిస్థితి. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి మా విశాఖపట్నం కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.